ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ పామిల సత్పతి ప్రభుత్వ సిబ్బందితో కలిసి జెండా కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేయడం జరిగింది. తదుపరి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద జెండా కార్యక్రమంలో పాల్గొంటూ ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా కమిషనర్ ఐపీఎస్ అభిషేక్ మెహంతి, మానకొండూరు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, ఇతర ప్రభుత్వ సిబ్బందితో కలిసి జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పామిల సత్పతి ప్రసంగాన్ని ఇస్తూ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన జిల్లాలోని 16,565 మంది ఉపాధి హామీ కూలీలను ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద గుర్తించి గ్రామ సభలలో ఆమోదించడం జరిగింది. గ్రామ సభ ఆమోదము పొందిన వారికి 6,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. రైతు భరోసా అన్నం పెట్టే రైతులని ఆదుకోనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుంచి అందచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి అయింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులు చేర్పులు కోసం సుమారు 40,000 మంది పైగా దరఖాస్తును చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించగా జిల్లాలో దాదాపు 2,10,000 మంది ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తులను చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం అమలు. ఈ పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 3,14,82,000 మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలు 125,50,00,000 రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 20,474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించాము. రాజీవ్ ఆరోగ్య 125,50,00,000 రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 20,474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం చేర్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 1,837 చికిత్సలకు ఉచిత వైద్య అందుతుంది.
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్ అవార్డులు ఎంపిక అయింది. ఇందుకు వైద్య శాఖ అధికారులను అభినందిస్తున్నాను. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు మన జిల్లాలో 1,43,900 గ్యాస్ కనెక్షన్లకు 5 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాము. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఈ పథకంతో మన జిల్లాలో ఇప్పటి వరకు 1,64,074 కుటుంబాలకు లబ్ధి చేరుకుంటుంది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5,91,851 రూపాయలను సబ్సిడీగా చెల్లించింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. జిల్లాలో 2 లక్షల రూపాయల వరకు రైతులు రుణాలను మాఫీ చేశాము. మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 4 విడతలలో కలిపి 79,541 మంది రైతులకు 622 కోట్లు 6 లక్షల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. విద్యాశాఖ జిల్లాలోని 344 అమ్మ ఆదర్శ పాఠశాలలో దాదాపు 14 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాము. 157 ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు 30,000 మంది విద్యార్థులకు 1 జత షూస్, 3 జతలు సాక్స్ ఉచితంగా అందచేయడం జరిగింది. వివిధ రంగాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు టెడ్ టాక్స్ కని, ఒలింపియాడ్స్, యాక్టింగ్ క్లాసెస్, స్పోర్ట్స్, వ్యక్తిత్వ వికాసంతో పాటు కెరియర్ కౌన్సిలింగ్ పై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాము.